8 రోజుల ఈ యాత్ర యొక్క అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే అనుకున్నారా? అంతకుముందు రోజు వస్తారు ఏదో సైలెంట్ గా నేను వెళ్తా ఉంటే ఏంట్రా నాయన అని ఏమైనా అనుకున్నారా? జనం వస్తారు ఇవన్నీ ఊహించలేదు సార్. అంత ముందు రోజు అది అది ఉండేది కదా, ఛార్జీ పిట్ ఉండేది కదా, దాన్ని రోజు ఇంట్లో పడుకొని 1 వీక్ ముందు వచ్చేవాడిని. తిరుపతి ఎన్ని రోజులు నడవచ్చు, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఊరక చూసేవాడిని. అంటే లోపల చిన్న భయం ఏంటంటే, భయం అంటే మనం చేయకపోతే తప్పైపోతాం కదా సార్. అంతే కదా. మొదలుపెట్టి ఇక మీకు తెలియదు ఏముంది, మనం చెయ్యాలి. నేను ఇంట్లో చెప్పాను, నేను రోజుకి 25 కిలోమీటర్లు నడుస్తున్నాను, ఒక 5 రోజులు ఎక్కువ కావచ్చు, కానీ స్వామివారి పాదాలు ముట్టుకొని ఏడుకొండల స్వామిని టచ్ చేసి ఇంటికి వస్తా. తీర్చాల్సిందే మొక్కు. సమస్య లేదు. అసలే కరోనా సమయంలో మీ హెల్త్ బాగాలేదు, 3 సార్లు వచ్చింది సార్. 3 సార్లు అప్పుడే చావు బతుకులు ఇవన్నీ చాలా న్యూస్లు విన్నట్టుగా కొంత టాక్ మీ ఫ్రెండ్ సర్కిల్. అనారోగ్యం ఉంది. ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో మీ మేడం గారు కానీ పిల్లలు కానీ భయపడలేదా? వాక్ చేసుకుంటూ పోవాలా దారి మధ్యలో, అసలే ఎండ?